కొత్త ఫ్రెండ్ వచ్చింది. ఈమెకి ఏం పేరు? బ్లాక్ హెయిర్. ఏం డాడీ? బ్లాక్ హెయిర్. అది కొంచెం బ్రౌన్ ఉందని సార్ బ్లాక్. తినే వచ్చిన. క్యూట్ పెట్టుకున్నాను. క్యూట్. దాని పేరు డాలీ. మంచిగా ఉన్నదా? డాలీ క్యూట్. ఇవి రెండు నేనే దగ్గర కనుకున్నా. కావాలని అంటే సరే అన్నారు. 500 కాబట్టి సరే సరే. అయితే మనం ఐ కింద వేసుకోవడానికి మంచిగా వర్క్ అవుతుంది. ట్రయాంగిల్ ఉంది కాబట్టి కింద పౌడర్స్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళ కంట్లో పడకుండా మనం చిన్నగా ప్రెస్ చేసుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు. మన వ్యానిటీలో ఉంటుంది. ఎంత బాగుంది వైట్ మై ఫేవరెట్ థింగ్. ఎట్లా పట్టుకుంటాం కదా మనం హోల్ చేసే టైంలో కస్టమర్కి ఇక్కడ నుంచి వేసుకోవడానికి బాగుంటుంది. మనకి పప్పు రచపించుకోవడానికి దీంతో హోల్ కూడా చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మనం ఎక్కువ పెట్టుకుంటాం ఫింగర్స్ కాబట్టి లిఫ్టింగ్ టైంలో, ఐ మేకప్ లిఫ్టింగ్ టైంలో ఇలా లిఫ్ట్ చేసుకొని అందరు ఏమనుకుంటారు, కొంతమంది ఏంటంటే మెయిన్గా ఇది మనకి పెద్దగా ఇట్లా మేకప్ పోకుండా పట్టుకుంటాం అనుకుంటాం. అట్లా కాదు, మనం వేసే ప్రాసెస్లో ఎన్నో ముట్టుకుంటాం. ఐలైనర్, ఐ షేడ్స్, అది ఇది బ్రష్ తోటి వేసినా కూడా మనకి ఏమవుతుందంటే కొంచెం మన హ్యాండ్స్కి వెళ్తుంది. సమ్ టైమ్స్ ఆల్మోస్ట్ నేనైతే ఇక్కడనే వేసుకుంటా. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఇక్కడ మినిమైజ్ చేసుకున్న తర్వాతనే స్కిన్ మీద పోతుంది కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ టచ్ చేయవచ్చు. ఇది నా హ్యాండ్స్కి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఉన్నప్పుడు నేను ఆమె స్కిన్ పైన లిఫ్ట్ చేసింది అనుకో ఖచ్చితంగా అంటుంది. సో మనం ఇవి యూజ్ చేసుకున్నాం అనుకో, మనమైతే ఇది చూసుకుంటూనే ఉంటాం ఎప్పుడు. సో మనకి ఏం ప్రాబ్లం కాదు. ఇట్లా లిఫ్ట్ చేసుకొని ఐలైనర్ వేసుకునేటప్పుడు, షేడ్స్ వేసుకునేటప్పుడు పౌడర్ పఫ్గా ఇది యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మంచిగా ఏ ప్లేస్కైనా వెళ్ళిపోతుంది. ఈ కార్నర్ ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. చిన్న చిన్న కార్నర్స్లో ఇది వేసుకోవచ్చు. ఆ పెద్ద పఫ్ కంటే ఇది బాగుంటుంది. లేదు మనకు తొందర అయిపోవాలనుకుంటే రౌండ్ పఫ్స్ ఉంటాయి చూడండి, అది. ఈ చిన్న చిన్న ప్లేసెస్కి మాత్రం ఇది ఖచ్చితంగా పఫ్ యూజ్ చేసుకోవాలి మనం. ఇంకా చిన్న బ్లెండర్స్ కూడా చూసేది చిన్నగా ఏంటంటే లైక్ నోస్ ప్లేసెస్లో చిన్నగా మనం బ్లెండ్ చేసుకోవడానికి ఇక్కడ లైక్ ఇక్కడ కానీ ఇక్కడ అయిపోయిన ఐ బేస్ అలాంటి చిన్న ప్లేసెస్లో మనం ఇంకా ఈ పెద్ద బ్లెండర్ వద్దు, చిన్న ప్లేస్లో హర్ట్ అవ్వకుండా చేసుకోవాలనుకున్నప్పుడు ఫిట్ త్రూ చేసుకోవచ్చు. ఇంకా వాటికంటే ఇవే కాస్ట్ ఎక్కువ తెలుసా? ఆ బ్లెండర్ కంటే ఇవే కాస్ట్ ఎక్కువ. చిన్నపిల్లల ఆట మన మేకప్లో కూడా చిన్న తెచ్చుకొని పిల్లలు కథం చేసుకుంటారు. ఇందులోనే ఇది పెద్దది చూసిరా. ఇందులో కూడా షేప్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేసిరా. ఇది బాగా స్మూత్ ఉంటుంది చూడండి. వీటిలలో కూడా ఇది బాగా స్మూత్ ఉంటుంది. ఇంకా దీన్ని చూడు, దీన్ని చూడు, కానీ దీని డిఫరెన్స్ చూడు. ఇది కొంచెం అది ఇవి రెండు చేతులు ఒకసారి పట్టుకొని ప్రెస్ చేయాలి. ఇది బాగా రఫ్ ఉంది, ఇది స్మూత్ ఉంటుంది. ఇలాంటి బ్లెండర్ మనం బ్లెండింగ్ అంటే నార్మల్గా పెద్దవి కూడా మన బ్లెండింగ్ పర్పస్లో ఇలాంటివి తీసుకోవాలి. ఇది తీసుకుంటే మంచిగా వర్క్ అవుతుంది. చూడండి ఇప్పుడు దీనికి డిఫరెన్స్. ఇప్పుడు పెద్దది అక్కడ ఉంది చూడండి, అదేంటంటే ఇలాంటి వాటికంటే అది మనకి బ్లెండింగ్ మేకప్ బ్లెండ్ చేసే టైంలో ఫౌండేషన్ బ్లెండ్ స్మూత్గా ఉండాలి బాగా. ఒక్క నిమిషం మనం దీనికి ఇప్పుడు లైనర్ వేసి మీరు అది చేసుకోండి. లేదని వేసి అది నేను చూపెడతా వీడియోలో. అది పోయిందా ఎక్స్ట్రా చేసిన తెలిసి రాములని ఆన్ చేసిన వరకు మళ్ళీ అయిపోయింది. మళ్ళీ చూడండి ఫేస్, ఇది పెద్ద పప్పు, ఇది చిన్న పప్పు. ఇప్పుడు అయిపోయింది అలా పెట్టినాను. నేను ఆఫ్ చేస్తున్నా పోతుందని కూడా చెప్పిన. ఎంత పని అయిపోయి. అయ్యో కళ్ళు ముందు షౌడర్ల ముందు శంఖం పోయినట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి.